గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మనము చూపించబోతున్న వీడియో ఏంటంటే ఎక్స్టెన్సివ్ బాల్నెస్ అంటే క్లాస్ 4, క్లాస్ 5, క్లాస్ 6 బాల్నెస్ ఉన్న పేషెంట్లకి మనం ఏ విధంగా హ్యాండిల్ చేసి ఏ విధంగా మంచి రిజల్ట్స్ తీసుకురాగలుగుతాం అనే దాని గురించి మనము ఈరోజు వీడియోలో చూపించబోతున్నాము. ఎందుకంటే ఈ వీడియో కొద్దిగా ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే మనకి కొంతమంది పేషెంట్లోనే ఇది సాధ్యపడుతుంది, కొద్దిమందిలో ఇది కుదరదు. అయితే ఈ పేషెంట్లో మనకు ఒకసారికి మనం రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది. ఏ విధంగా మనం రిజల్ట్స్ తీసుకురాగలిగినాము, ఆ కారణాలు ఏంటి, ఏ విధంగా చేస్తే రిజల్ట్స్ బాగా వస్తాయనే దాని మీద ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు కొద్దిగా ఐడియా అయితే వస్తుంది దీని గురించి. ఈ పేషెంట్ మన కన్సల్టేషన్కి వచ్చే టయానికి ఆల్మోస్ట్ ఇది కేస్ ప్రజెంటేషన్ ఎలా ఉందంటే ఎక్స్టెన్సివ్ బాల్నెస్ అనొచ్చు, లేకుంటే లార్జ్ బాల్డ్ ఏరియా అంటే అడ్వాన్స్డ్ బాల్నెస్ అని చెప్పొచ్చు. ఈ క్లాస్ 5 బాల్నెస్, క్లాస్ 6 పైన బాల్నెస్ వచ్చినప్పుడు మనం ఎక్స్టెన్సివ్ బాల్నెస్ కానీ లేకపోతే అడ్వాన్స్డ్ బాల్నెస్ కానీ అంటాము. ఇతనికి అన్ని చోట్ల బాల్నెస్ ఉంది ఎక్సెప్ట్ ఈ ఫ్రంటల్ ఫోర్లాక్, ఫ్రంటల్ టఫ్ట్ ఏరియాలో కొంచెం డెన్సిటీ ఉంది. అది తప్ప ఫ్రంటల్ ఏరియా, మిడ్ స్కాల్ప్ మరియు బ్యాక్ సైడ్ కూడా క్రౌన్లో కూడా మనకు బాల్నెస్ ఉంది. అయితే ఇలాంటి కేసులకి మనం గ్యారంటీగా సెకండ్ టైం అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ పేషెంట్కి కొద్దిగా స్కాల్ప్ సైజు చిన్నగా ఉండడము లేదా డోనర్ ఎక్కువ డెన్సిటీ ఉండడం వల్ల మనం ఒక సెషన్లోనే రీజనబుల్లీ వెరీ గుడ్ డెన్సిటీ తీసుకురాగలిగినాం. ఇక్కడ చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక పేషెంట్కి మనం ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ లేకుంటే ఫిజికల్ కన్సల్టేషన్ కానీ కన్సల్ట్ చేసినప్పుడు మీకు రెండవ సెషన్ అవసరం అవుతుంది అని చెప్పిన వెంటనే చాలామంది అడుగుతుంటారు, నెక్స్ట్ డేనే చేయండి అది అంటారు. ఎందుకంటే వేరే ఎక్కడో క్లినిక్లో చెప్పారు నెక్స్ట్ డేనే చేయండి, మీరు 3000 గ్రాఫ్ట్ చెప్తున్నారు, వేరే వాళ్ళు 4000, 5000, 2 రోజుల్లో 4000 చేయొచ్చు అంట కదా అంటారు. అది తప్పు, అలా చేయలేము. దాని గురించి మనం ఇక్కడ డీటెయిల్స్ మాట్లాడుకోవడం లేదు, దానికి సపరేట్ వీడియో నేను చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఈ పేషెంట్కి మనము మీడియం సైజ్ స్కాల్ప్ ఉండడం వల్ల, బెస్ట్ డోనర్ ఉండడం వల్ల ఒకే సెషన్లోనే రీజనబుల్లీ గుడ్ డెన్సిటీ ఎందుకు తీసుకురాగలిగినాం అనే గురించి మాట్లాడుతున్నాం. సో ప్లాన్ చేసేటప్పుడు ఈ పేషెంట్కి మనం ప్లాన్ చేయడం ఏ విధంగా జరిగిందంటే ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అడుగుతుంటారు ఇక్కడే ఎందుకు చేసుకోవాలి, ఇంకో చోట చేసుకోవచ్చు కదా, ఇంకో చోట చేసుకోవచ్చు కదా, ఒక్కొక్క క్లినిక్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది కదా. ఏమంటే అది ఎందుకంటే ఇప్పుడు చెప్పబోతున్నా, ఇట్లాంటి పేషెంట్లో ఒకేసారి రిజల్ట్స్ తీసుకురాగలిగిన పేషెంట్లు కొద్దిమంది ఉంటారు. వాళ్ళకు కూడా కొన్ని మంచి క్లినిక్ వెళ్ళకపోతే వాళ్ళకు కూడా 2-3 సార్లు చేయాల్సి వస్తుంది. కానీ మంచి దగ్గర తీసుకుంటే ఇటువంటి పేషెంట్లకి ఒకసారికి మంచి రిజల్ట్స్ వస్తుంది. అందువల్ల ఈ పేషెంట్లో ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం ప్లాన్ చేసాం ఈ పేషెంట్ అన్నప్పుడు డోనర్ బాగుందని మనకు తెలుసు, స్కాల్ప్ మీడియం సైజ్ ఉందని మనకు తెలుసు. అయితే అక్కడ చూసిన వెంటనే మనకు ఫ్రంట్ సైడ్ బెండ్ అయిన మధ్యలో బ్యాక్ సైడ్ మనం చూసే విధానం బట్టి మామూలుగా జనరల్ పాపులేషన్ చూసినప్పుడు ఎక్కడ ఆయనకి బాల్నెస్ ఉంది అనేది మనము ఐడెంటిఫై చేసి అక్కడ ఎక్కువ డెన్సిటీ ప్రాపర్ యాంగులేషన్స్లో మనం ఇవ్వగలిగితే ఆ డెన్సిటీ తక్కువ గ్రాఫ్ట్ ఉన్నా కూడా చాలా బాగా కనపడుతుంది. ఈ పేషెంట్లో ప్లాన్ మీరు గమనిస్తే ఆ ఫ్రంటల్ ఫోర్లాక్లో డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఇంప్లాంట్ చేయలేదు. మనము ఫ్రంటల్ ఏరియా చేసాము, మిడ్ స్కాల్ప్ చేసాము, క్రౌన్లో కూడా చేసాము. ఫ్రంటల్ ఏరియా ఎక్కువ డెన్సిటీ పెట్టాము, నెక్స్ట్ క్రౌన్లో పెట్టాము, నెక్స్ట్ మిడ్ స్కాల్ప్లో కొద్దిగా తక్కువ డెన్సిటీ పెట్టాము. సో మీరు గమనించినట్లయితే ఇది స్మార్ట్ ప్లాన్. ఇక్కడ నాట్ ఓన్లీ హెయిర్ గ్రాఫ్ట్స్ ఒక్కటే కాదండి. ఇప్పుడు 3000 పెట్టారు, 4000 పెట్టండి, 5000 పెట్టండి అంటే నంబర్ పెంచినంత మాత్రాన మీకు రిజల్ట్స్ రావు. ఎందుకంటే ఒక స్క్వేర్ సెంటీమీటర్లో అనవసరంగా ఎక్కువ గ్రాఫ్ట్స్ పెడితే ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఏంటి, ఆప్టిమం డెన్సిటీ అనేది పెట్టాలి. అంటే ఒక ఎకరా భూమిలో కొన్ని చెట్లు ఉంటాయి, కొన్ని చెట్లు 300 పెట్టచ్చు, కొన్ని చెట్లు 400 పెట్టచ్చు, కొన్ని టెంకాయ చెట్లు అయితే 100 పెట్టాల్సి ఉంటుంది. ఇట్లా దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అదేవిధంగా ఒక స్కిన్లో మనకు ఆప్టిమైజ్ నెంబర్ అనే ఒకటి ఉంటుంది. అది కరెక్ట్గా పెట్టకపోతే నెక్రోసిస్ అయ్యి ఉన్న మొత్తం గ్రాఫ్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. సో ప్రాపర్ యాంగులేషన్స్ పెట్టడం వల్లనే మనకి మంచి డెన్సిటీ వస్తుంది. ప్రాపర్ యాంగులేషన్స్ అంటే ఏంటి, న్యాచురల్ యాంగిల్స్ ఉంటాయి, దానివల్ల అది ఎరెక్ట్గా ఉండకూడదు, అది ప్రాపర్ న్యాచురల్గా ఉండాలి. ఆ యాంగులేషన్స్ అక్యూట్ యాంగిల్స్ అంటాము. ఆ విధంగా పెడితేనే మనకు తక్కువ డెన్సిటీ పెట్టినా ఎక్కువ డెన్సిటీ కనపడుతుంది. అది ప్లాను. సర్జరీ చేసే టైంలో మనం ఉపయోగించాల్సిన ప్లాన్. రెండవది ఆ ఏరియాలో ఎక్కువ పెట్టాలి,
ఎందుకు పెట్టాలి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అటువంటి కేసే ఇది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్లాన్ ఆ విధంగా చేయడం జరిగింది. ఒకసారి 9 months తర్వాత మనం రిజల్ట్స్ చూద్దాము ఎలా ఉంటుందని గమనించండి. ఇప్పుడు 9 months తర్వాత ఇతన్ని మళ్ళీ మనం రివ్యూ చేయడం జరిగింది. మీరు చూస్తే ఎక్సలెంట్ డెన్సిటీ, ఎక్సలెంట్ ఫ్రంటల్ డెన్సిటీ, మిడ్ స్కాల్ప్ డెన్సిటీ, క్రౌన్ కూడా. ఎందుకంటే క్రౌన్ నేను చాలా వీడియోలు చేశాను, క్రౌన్లో ఒక సెషన్కి ఏం రాదు, కానీ ఇతనికి బాగా వచ్చింది. కోర్స్ ఇక్కడ మీరు ఇంపార్టెంట్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అందరికీ ఈ విధంగా వస్తుంది అనుకోవద్దు. ఎందుకంటే ఇతనికి డోనర్ బాగుంది, ఆ స్కిన్ బాగుంది, తర్వాత మనకు మీడియం సైజ్ స్కాల్ప్ ఉంది కాబట్టి మంచి ప్లాన్ చేసాం కాబట్టి వచ్చిందనమాట. సో అయితే ఫ్రంట్ సైడ్ చూడండి, న్యాచురల్ డెన్సిటీ, న్యాచురల్ హెయిర్ లైన్. ఒకవేళ మనం 1 centimeter ముందు తీసుకుంటే మొత్తం ట్రాన్స్ప్లాంటేషన్ స్టోరీ తలకిందలు అయిపోయి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది ఆయనకి. కాబట్టి ఫ్రంటల్ డెన్సిటీ చూడండి, ఫ్రంటల్ బ్లెండింగ్ నీట్గా బ్లెండ్ అయింది, చాలా న్యాచురల్గా. మీరు దువ్వినప్పుడు న్యాచురల్గా బ్లెండ్ అయింది, అసలు ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ కనపడము. బ్యాక్ సైడ్ చూస్తే మీరు క్రౌన్ కూడా వెరీ న్యాచురల్ యాంగులేషన్, సుడి ఉంటుంది కదా, చాలా న్యాచురల్ యాంగులేషన్స్ వచ్చింది. ఇదంతా రావడానికి కారణము ఎక్స్పర్టైజ్ డాక్టర్, సర్జన్ మీ దగ్గర ఉండి ప్రొసీజర్ చేయడమే చాలా ముఖ్యము. దట్ ఈస్ ద డిఫరెన్స్. చాలా మంది అడుగుతుంటారు, ఎందుకు డిఫరెన్స్ ఏముంటుంది, ఎక్కడైనా చేసుకోవచ్చు కదా అని అంటుంటారు. ఉత్త గ్రాఫ్ నెంబర్ పెడితే రిజల్ట్స్ రాదు. ప్రాపర్ యాంగులేషన్స్, ప్రాపర్ ప్లాన్ చేస్తేనే రిజల్ట్స్ బాగుంటాయి, న్యాచురల్గా ఉంటాయి, లేకుంటే ఆక్వర్డ్గా ఉంటుంది అది. అందువల్ల అది ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. అయితే ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే అందరికీ క్లాస్ 5 బాల్నెస్ వాళ్ళకి ఒక సెషన్లో ఈ విధంగా వస్తుందా అంటే డెఫినెట్గా రాదు. ఎందుకంటే ఒక్కొక్కరు క్వశ్చన్ పేపర్ వేరే వేరే ఉంటుంది, అతనికి అది వేరే పేషెంట్ ఇంకో రకంగా ఉండొచ్చు. కంపారిజన్ ఆ విధంగా చేసుకోవద్దు. మీ కేసు గురించి డాక్టర్ గారు మీకు కరెక్ట్గా చెప్పగలరు, అంతేగాని వేరే వేరే పేషెంట్లతో కంపేర్ చేయడానికి కుదరదు. కాబట్టి ఈ పేషెంట్కి ఈ విధంగా కుదిరింది కాబట్టి చాలా నీట్గా వచ్చిందని చెప్పబోతున్నా. ఒకవేళ క్లాస్ 5 బాల్నెస్ ఉన్న వాళ్ళకి గ్యారంటీగా సెకండ్ సెషన్ అవసరం రావచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. థ్యాంక్ యూ.